రాముల వారు లక్ష్మణ స్వామి సీతాదేవి ఇవన్నీ తిరిగేదట అరణ్యం ఎత్తుకొని దేశ పర్యటాలు తిరిగేదట. వర్షాకాలం కూడా వేడి ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది. అక్కడ మట్టికి తీస్తే కానీ చాలా హీట్ ఉంది ఇక్కడ. అయ్యి బాబోయ్, వీడియో రికార్డింగ్ చేస్తే నా ఫోన్ కూడా ఓవర్ హీట్ అయ్యి రికార్డింగ్ ఆగిపోతుంది. ఈ ప్లేస్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడూ రాలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సరే చూడాలని చెప్పి బయలుదేరాను. ఆ ప్లేసే గుండాల. ఇది భద్రాచలానికి కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే గుండాల విలేజ్. ఇక్కడి నుంచి అయితే మనం రైట్ తీసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే గుండాల విలేజ్. మనం అయితే ఇప్పుడు ఇటు నుంచి వచ్చాం. జస్ట్ ఎదురే రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఇలా వస్తే మనకి విలేజ్ కనిపిస్తుంది. ఇలా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకైతే గోదావరి కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మనకి ఆ ఉష్ణగుండం చిన్న పందిర్లాగా అయితే మనకి అక్కడ కనిపిస్తుంటుంది దూరం నుంచి. చుట్టూ ఎడారిలాగా కనిపిస్తుంది కదా. ఏంటో తెలుసా ఈ ప్లేస్ ఏంటంటే గోదావరి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఈరోజు గుండాల్లోని ఉష్ణగుండాలని ఒక ప్రదేశం ఉందన్నమాట. ఈ రాముల వారు లక్ష్మణ స్వామి సీతాదేవి ఇవన్నీ తిరిగేదట అరణ్యం ఎత్తుకొని దేశ పర్యటాలు తిరిగేదట. ఆడికి వచ్చేసరికి అమ్మవారు అక్కడికి వెళ్ళింది, ఇంట్లోకి లేకుండా వెళ్ళింది. వేడి నీళ్ళు కావాలి, అప్పుడు తానం చేయాలంటే వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు లేవు. లక్ష్మణస్వామి బాణం వేస్తాడు. లక్ష్మణస్వామి బాణం అయితే శత్రువు 40 గజాలు ఎడల్పు. అదిగా పందిరి, అదిగా తీసుకుని చిన్న పందిరి కనిపిస్తుంది కదా. ఓకే, శత్రువు 40 గజాలు ఎడల్పు వేడి. ఆ శత్రువు 40 గజాల ఎడల్పులోనే వేడి నీళ్ళు ఉంటాయి. ఇక గోదావరి పక్కన వేడి నీళ్ళ బావి, సన్నీళ్ళ బావి అని అంటారు, కానీ సన్నీళ్ళ బావి తీయట్లేదు, వేడి నీళ్ళ బావి. అవి చల్లుకొని గోదావరికి వెళ్ళి తానాలు చేస్తారు. అవి అమ్మవారు తానం చేసిన నీళ్ళు. అది మనం ఎన్ని బకెట్లు తోడినా అయ్యే బకెట్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా వేడిగా ఉంటాయి. వర్షాకాలం కూడా వేడి ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది. అయితే ఇప్పటికైనా మనం అక్కడ పూడిపోయినా కానీ ఆ కాలువ బారుతుంటుంది కదా, అట్ట ముడుగు నిలబడుద్దుగా, కాలువ బారుతుంటే ఆడ అడుగు పెడితే ఎగిరి అవతల పడాలి, అప్పుడు కూడా వేడే ఉంటుంది. అంత వీటి ఉంటుంది. పొగలు వస్తాయి. శీతాకాలం అయితే మన పొగే వస్తుంటుంది బాగా. ఇప్పుడు ఆ నీళ్ళు మనం టచ్ చేయడం అవుతుంది. ఇప్పుడు టచ్ చేయొచ్చు, కానీ ఇసుక పూడి ఉంటుంది, మళ్ళీ తోడాలి. ఇసుక కారుతుంటుంది కదా, మళ్ళీ తోడాలి ఇసుక లోపలికి దిగి. నీళ్ళు కనిపిస్తాయి అందులో, ఉండవు నీళ్ళు, బిక్కుద్ది ఇసుక లోపలికి దిగి మళ్ళీ మనం ఒక 2-3 ఇసుక తీసిన తర్వాత మనకి వచ్చేస్తాయి. ఆ ఇసుక లోపలికి దిగడానికే వేడి అదిరిపోద్ది మనకి, అంత వేడి ఉంటుంది, ఫుల్ వేడి ఉంటుంది. దాన్ని చాలామంది చూశారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి చూశారు, కానీ ఏమీ దొరకలే. మరి గంధకం అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటారు, కానీ ఏమి దొరకలే. అదంతా సృష్టి. మరి చిత్రమే. అక్కడ వరకే 40 గజాలు, 7 దాటినా సన్నీళ్ళు వస్తాయి, సన్నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే, 40 గజాల వరకే పందిరి. పందిరి అదిగా ఇసుక కుప్ప, తోడిన కుప్ప ఉంది కదా పక్కన, అదేమో లోపల నుంచి తీసిన ఇసుక. ఓకే, బావిలేదు. ఎవరు తీస్తారా ఇసుక? మీరే తీస్తారా? అంటే ఇంతకు ముందు దేవస్థానం పాట ఉండేది, ఈ 7 సర్పంచ్ని అడిగి తీశారు ఇక్కడ పిల్లోళ్ళే. ఓకే, ఇంతకుముందు దేవస్థానం పాటే అది. సరే అయితే చూశారు కదా, మన బాబాయ్ చెప్పినట్టు ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటంటే, మన సీతారాములు ఇక్కడ వనవాసం వచ్చినప్పుడు వాళ్ళకి వేడి నీళ్ళు అవసరం వస్తే దానికోసం లక్ష్మణ స్వామి బాణం వేస్తే అక్కడ బావి పుట్టిందంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఏ కాలంలో అయినా సరే, ఎండాకాలం, శీతాకాలం, ఎప్పుడైనా సరే ఆ 40 గజాల స్థలంలోనే ఆ ఏడు నీళ్ళు దొరుకుతాయి. మళ్ళీ ఇంకెక్కడ తవ్వినా సరే అవి చల్లగానే ఉంటాయని చెప్పి బాబాయ్ చెప్తున్నాడు కదా. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళి చూద్దాం. చూసారు కదా, మొత్తం ఎండగా వస్తుంది. చాలా మన ఈ ప్రాంతం కూడా చాలా ఎడారిలాగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే అక్కడికి వెళ్ళి ఒకటి చూపిస్తాను నేను మీకు. వర్షాకాలం ఏమవుతుందంటే ఈ ప్రాంతం అంతా నీటితో మునిగిపోయి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆ గట్టు వరకు అయితే నీరు ప్రవహిస్తూ ఉంటుంది, మనం చూడవచ్చు. నేను ఇప్పుడు మాట్లాడాను కదా, ఆ బాబాయ్ అయితే ఇక్కడే వాళ్ళు గీత కార్మికులు అనమాట. టైం అయితే 11 అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో మనం రాకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే చాలా హీట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది పట్టుకుంటే ఎలా ఉందంటే కాలుతుంది, ఇసుక బాగా హీట్గా ఉంది, ఎండాకాలం కదా. చెప్పులు లేకుండా ఇప్పుడు రావడం కష్టం.
ఇప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చెప్పులు తీయాలంటే మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఉండలేం. చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో, ఎందుకంటే అక్కడ చాలా హీట్ ఉంటుందని చెప్పాడు బాబాయ్. అక్కడైతే నువ్వు ఎక్కువసేపు ఉండలేవు, చాలా హీట్ వస్తుంది అక్కడ అని చెప్పాడు. వెళ్ళి ఒకసారి అయితే ఆ ప్లేస్ ఒకసారి అయితే చూద్దాం. ఎడారి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు ఇది చూస్తుంటే ఎడారి కూడా ఎంత అందంగా ఉంటుందని అనిపించలేదు. ఒకసారి ఊహించండి, ఇప్పుడు సడన్గా అక్కడి నుంచి గోదావరి వస్తే పరిస్థితి ఏంటి ఇదంతా గోదావరి వచ్చినప్పుడు మునిగిపోయి ఉంటుంది. ఇదంతా ఇసుక ఎంత ఉందంటే ఇక్కడ చెప్పలేనంత ఇసుక ఉంది. ఇదంతా ఇది ఎలాంటి ఇసుక అంటే ఏ గ్రేడ్ నెంబర్ 1 ఇసుక అనమాట. చూస్తున్నారు కదా, నా చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదు, అంత నిశ్శబ్దంగా ఉంది ఈ ప్రాంతం. ఇప్పుడు సుమారు 1.5 కిలోమీటర్న్నర అయితే నడిచి ఉంటాను. ఇంకా దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వస్తాం, మహా అయితే ఒక 200 మీటర్స్ ఉంటుంది. వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నదో. లేట్ అయినా సరే ఖచ్చితంగా చూడాలని చెప్పి నాకు తెలుసు, పొద్దున్న సాయంత్రం వస్తే బాగుంటుందని నాకు తెలుసు, కానీ కుదరలేదు. అయినా సరే టైం నేను పక్క తీసుకొని నేనైతే రావడం జరిగింది. దగ్గరికి వస్తాం, మనం చూపిస్తాను రండి. వస్తాం కదా, కొద్దిసేపు అయితే చెప్పులు తీసేద్దాం. దగ్గరికి వస్తాం కాబట్టి మంచిది కాదు, కానీ కాళ్ళు అయితే చాలా గట్టిగా కాలుతున్నాయి అబ్బా, నా వల్ల అవడం లేదు. బాబా నేను ఇళ్ళ నుంచి చూద్దాం. అమ్మ బాబోయ్, ఇక్కడ నిజంగానే చాలా హీట్ ఉంది. అది చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అన్నమాట. అంటే ఇప్పుడైతే ఈ వరదలో ఆ బావి క్లోజ్ అయిపోద్దని చెప్పారు. ఇప్పుడు కూడా అక్కడ మట్టికి తీస్తే కానీ చాలా హీట్ ఉంది ఇక్కడ. అయ్యి బాబోయ్, నిజంగా ఎంత హీట్ ఉందంటే ఒక్క నిమిషం కూడా అక్కడికి వెళ్ళకపోయాను నేను. అయ్యి బాబోయ్, అక్కడ నేను చెప్పులు తీసాను కదా, నాకు అంత హీట్ అనిపించలేదు. అక్కడ నేను చెప్పులు తీసి చూశాను, నిజంగా అంత హీట్ అయితే నాకు అనిపించలేదు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మట్టికి ఎంత హీట్ ఉందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా బాబోయ్, చెప్తేది అనుకున్నాను కానీ చెప్పాడు నాకు, బాబాయ్ కూడా చెప్పాడు ఆల్రెడీ ముందు. చిన్న పందిరి వాళ్ళని నేను ఇక్కడ నుంచోగలిగాను, దాన్ని నిజంగా అక్కడైతే చాలా హీట్ ఉంది. ఆ ఎండకి ఈ ప్లేస్ అటు ఇది కూడా హీట్గానే ఉంది, హీట్ లేదని కాదు, ఇది హీట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఎండ తగలడం వల్ల ఇంకా బాగా హీట్ ఎక్కింది, చాలా హీట్గా ఉంది. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళడం కష్టం. అక్కడేమో కిందకు తోర్లు ఉన్నాయన్నమాట, ఒక నూతిలా ఉన్నాయి. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, నేను వీడియో రికార్డింగ్ చేస్తే నా ఫోన్ కూడా ఓవర్ హీట్ అయ్యి రికార్డింగ్ ఆగిపోతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగి మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తుంది, అంత హీట్గా అయితే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా ఇసుక కాబట్టి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే పైనుంచి కూడా చాలా హీట్ అవుతుంది కదా దానివల్ల. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక్క అడుగు కూడా ఒక్క సెకండ్ నేను బయట ఉండలేకపోతున్నాను. కాబట్టి తాటికి వేసుకు అక్కడ వేసుకొని ఈ ఆకు అట్లా వేసుకొని అట్లా నిల్చున్నాం. చూపిస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఇది ప్లేస్ ఉన్నారు కదా, అదే ప్లేసు. అంటే ఇది అప్పుడప్పుడు ఆ మట్టి తీస్తుంటారు, ఆ మట్టి తీసినప్పుడు లోపల నుంచి వాటర్ అయితే వస్తుంటాయి. ఆ వాటర్ ఏ టైంలో తీసినా, చలికాలం అయినా ఎప్పుడైనా సరే వాటర్ హీట్గా ఉంటాయంట, అది పొగలు వస్తాయంట. చలికాలం అయితే ఈ ప్లేస్ నుంచి ఆవిర్లు వస్తాయంట అనమాట. అంటే చలికాలంకి పైకి ఆ ఫాగ్ వస్తుంది కదా, అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలాగే నిజంగానే ఇక్కడ లోకల్స్ అయితే చెప్పేది ఏంటంటే ఈ ప్లేస్ చాలా హీట్గా ఉండదని చెప్పారు. అలాగే నిజంగా హీట్గా ఉంది. అక్కడ వాటర్ వస్తుందండి, ఇప్పుడైనా సరే వాటర్ ఆ మట్టి తీస్తే వాటర్ కనిపిస్తుందంట. ఆ వాటర్ మనం ఇప్పుడు టచ్ చేయలేమంట, అంత హీట్గా ఉంటుందండి ఈ సమ్మర్లో అయితే. వర్షాకాలం కూడా ఇక్కడి నుంచి ప్రవహించి ఈ నది ఉంటుంది, అది ఆ వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ ఆ తర్వాత టచ్ చేస్తే హీట్గా వస్తుందంట. అంత ప్రాముఖ్యత ఉంది ఈ ప్రదేశానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇది నేను చూశాను, మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను నేను. దీన్ని ఉష్ణగుండాలు అంటారనమాట. అది చూడడానికి అయితే చాలా బాగుంది. ఓకే, మరి ఈ ప్లేస్ని అయితే మీకు చూపించాను కదా, ఇంక నేనైతే తిరిగి వెళ్తాను. ఇప్పుడు నాకైతే ఇక్కడి నుంచి నా చెప్పులు ఉన్న ప్లేస్ దగ్గర దాకా నేను నడిచి అలాగే వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కాలు ఒక్క సెకండ్ కూడా బయట ఎట్లయిపోతున్నాను, అంత హీట్గా అయితే ఉంది ఈ ప్లేస్. అయినా సరే ఏదోలాగా వెళ్ళాలి. నిజంగా ఈ పందిరేయడం వల్ల నేను ఇక్కడ ఉండగలిగాను, కానీ లేకపోతే నా వల్ల కాదు, చెప్పులు లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేవు, అంత ఇదిగా ఉంది. ఫైనల్లీ చెప్పులు వేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్దాం. ఇంకా ప్లేసులకి మార్నింగో లేకపోతే ఈవినింగో రావాలి, కానీ ఇలాంటి మధ్యాహ్నం పూట రావడం అయితే ఒక నరకం అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం అంతా చాలా హీట్గా అయితే ఉంది. కాళ్ళు మటుకు చెప్పులు లేకుండా ఒక్క సెకండ్ బయట ఎట్లా పోతున్నాం, అంత హీట్గా ఉంది. చూస్తున్నారు కదా ఇసుక, ఇది ఎట్లా ఉంటుందంటే ఇసుక హీట్ చేస్తే ఒక వేడి పెనం మీద మనం కాలు పెడితే ఎలా ఉంటుందో
సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుందో ఒక్క క్షణం కూడా చెప్పులు లేకుండా ఉండలేకపోతున్నాం. ఫైనలీ ఏదైతేనో మనం ఆ ప్లేస్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఓకే మరి నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఫైనల్ అయితే నేనైతే గట్టుకైతే అయితే వస్తాను. చూస్తున్నారు కదా ఒళ్ళంతా మొత్తం చెమటలతో మొత్తం తడిచిపోయాను. ఇంతకీ ఇది చూసారు కదా, ఇక్కడైతే చిన్న మనకైతే దారి సీడీలు గట్రా కనిపిస్తాయి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది గుండాల విలేజ్ అనమాట. భద్రాచలం నుంచి ఒక 5 కిలోమీటర్స్ మనకి ఇలాగా కోనవరం రోడ్డుగా వస్తే మనకి ఒక 5 కిలోమీటర్స్ తర్వాత గుండాల విలేజ్ వస్తుంది. ఇది పాత విలేజ్, గుండాల కొత్త విలేజ్ అటు సైడ్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు వెళ్దాం. మరి ఒకసారి బాబాయ్ని కలిసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అడిగితాను, చెప్తాను ఏం చెప్పాడు అన్నది మీకు కూడా చూపిస్తాను. ఓకేనా కదా బాబాయ్? మరి పూజలు గట్రా జరిగితే అక్కడ నిత్యం పూజలు ఎవరు చేస్తారో ఎవరు లేదు. మరి ఇప్పుడు అది మెయింటైన్ ఎవరు చేస్తున్నారో, ఎవరు చూసుకుంటారు అవి? అయితే ఇంతకు ముందు కంసాలు మన దేవస్థానం పాటిస్తే కంసాలు తీసుకునేది. ఇప్పుడు కంసాలు లేకుండా ఎస్టీవీలు తీసుకుంటుంది. ఓకే ఓకే, అంటే ఎవరో దాని బాధ్యతలు తీసుకుంటారు. ఎస్టీవీలు తీసుకుంటుంది. అది కాదు మరి, అందులో మనం నీళ్ళు ఎప్పుడైనా చూడవచ్చా అందులోని? ఇప్పుడైనా చూడొచ్చు, అంటే కాకపోతే మట్టి తీయాలా? మట్టి తీస్తే మనకు కనిపిస్తాయి. ఎప్పుడైనా వస్తుంది. శ్రీరామనవమికి అయితే ఇక్కడికి ఎక్కువ మంది దర్శనంకి వస్తారు. ఫుల్ అవుతుంది. అదే నేను చూశాను. ఈ కోనవార రోడ్ నుంచి ఎక్కువ మంది అలా గూడెం వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి క్రాస్ కి ఇక్కడ నడుచుకొని వచ్చి ఇలా వస్తారు. నుంచి నడిచి నేను చూసాను చాలా సార్. అవునవును, దిగి కాలినడకతో. అవునవును, ఏదో శివాలయం కాడి నుంచి వస్తా అని చెప్పారు వాళ్ళు. కొంతమంది డైరెక్ట్ కాలినడక కాలినడకనే వస్తారంటలే చాలా మంది. అడిగి తెలుసుకున్నాను. అయితే ఆ టైంలో ఎక్కువ దర్శనంకి వస్తారు, ఇంకా మిగతా టైంలో పెద్ద పట్టించుకోరు. ముందు ముక్కోటికి వచ్చేది తెప్పొచ్చినప్పుడు, అయితే అప్పుడు తీసేది కానీ ఇప్పుడు తీయట్లే. ఓకే, అసలు పాట ఆ టైంలో తీస్తారు, మట్టి తీస్తారు నీరు కనిపించాలని. కానీ ఇప్పుడు వెళ్ళినా కాళ్ళు ఒక్క క్షణం కూడా కాళ్ళు ఎట్లా పోతున్నాను నేను. ఫుల్ కాకుంటది. ఎంత నీట్గా ఉందంటే అక్కడ అలా కాలు చెప్పులైతే దూరంగా తీసాను. అక్కడ మీరు పందిరి వేసారు అన్నారు కదా, ఆ పందిరి దగ్గరికి వెళ్ళి ఇలా కాలు అక్కడే నుంచోగలుగుతున్నాం. ఆ పందిరి దాటి ఒక్క క్షణం బయట కావాలి ఎట్లా పోతున్నాం. బాగా వేడి ఉంటుంది బాబోయ్, చాలా హీట్గా ఉంది. గుండాల విలేజ్లో ఉన్న ఉష్ణగుండాన్ని ఎలా అనిపించిందో ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి. ఈ ప్లేస్కి నేను లాస్ట్ 3 years నుంచి అయితే వద్దారనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఎక్కడ వీడియోస్లో కూడా నాకు అంతగా పెద్దగా కనిపించలేదు. చాలా సెర్చ్ చేశాను ఎలా ఉంటుందో చూడడానికి. నేను ఊర్లో ఉంటుంది అనుకుని వచ్చాను, కనుక అది గోదాట్లో అయితే ఉంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.